శ్రీమాత్రే నమః. వీడియో పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మాత్రమే కింద కామెంట్లు పెట్టండి. సగం సగం చూసేసి కింద కామెంట్లు దయచేసి పెట్టద్దు. పూర్వకాలంలో ఆత్మపురము అనే ఊరిలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఒక భార్య, సుగుణాల రాశి, సద్గుణాల సంపన్నురాలు అనమాట. దైవభక్తి పరాయణురాలు. భర్తని అనునిత్యం సేవించుకుంటూ ఉండేవారు. పుట్టింట్లో మనం పెరిగిన వాతావరణమే అత్తింటికి వచ్చిన తర్వాత కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి రామాయణ భాగవత కథలన్నింటినీ ఆ అమ్మాయికి నేర్పించారు కాబట్టి, అవన్నింటినీ జీర్ణించుకుంది కాబట్టి, అత్తారింటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలాగే ప్రవర్తించసాగింది ఈ సుమతి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటారు కదా, అలా ఈ కౌశికుడికి కుష్టు రోగం వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగాను ఆ వాతావరణంలోనూ పెరిగిన ఈ సుమతీదేవి ఏం చేస్తుందంటే, కర్మఫలాన్ని ఎవరు తప్పించగలరు అని చెప్పి ఆవిడ తన భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక వేశ్య వెళ్తూ ఉంటుంది. కౌశికుడు చూస్తాడు. చూసి తన భార్యని పిలిచి, ధర్మచారిని, నాకు ఒక సహాయం చేయి, నా దేహ బాధని భరించలేకపోతున్నాను, ఈ బాధని తీర్చుకోవటం కోసం ఆ వేసి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి అడుగుతాడనమాట. నువ్వు అలా తీసుకుని వెళ్ళకపోతే ఇంకా నా పై ప్రాణాలు పైనే పోతాయి అంటాడు. ఆ మాట విని భరించలేకపోతుంది సుమతి. వెంటనే వేసి దగ్గరికి వెళ్ళి నా భర్త కోరికను తీర్చు అని చెప్పి బ్రతిమాలుకుంటే, అప్పుడు ఆ వేసి అంటుందన్నమాట, అమ్మా, ఇదివరకు ఎంతో మందిని నేను నా దాసులుగా చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు ఇలా అడుగుతున్నావు, సరే నీ భర్త కోరికని నీ కోసం నేను తీరుస్తాను, సాయంత్రం చీకటి పడ్డాక తీసుకుందా అని చెప్పి చెప్తుంది. సరే, సుమతి ఇంటికి వెళ్ళిపోతుంది. అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది. తన భర్తనేమో ఈ భుజం మీద మోసుకు వెళ్తుంది అనమాట. గాఢ అంధకారం, విపరీతమైన చీకటి అనమాట. దానికి తోడు ఉరుములు మెరుపులు, ఏ క్షణాన వర్షం వచ్చేస్తుందో అన్నట్లుగా ఉంది వాతావరణం. అసలు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టాలి అంటే భయంకరమైన వాతావరణం. కానీ సుమతీదేవి దైవభక్తి పరాయణురాలు, అలాగే ధైర్యవంతురాలు కూడా. కాబట్టి ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనలో దైవభక్తి ఉంటుందో భయము అనేది ఉండదు. కాబట్టి ఆ వాతావరణానికి సుమతీదేవికి భయం అనిపించలేదు. తన భర్త కోరిక తీర్చాలి, అదొక్కటే ఆవిడ మనసులో ఉంది. సరే, ఈ వేస దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఏమవుతుందంటే, ఈ కౌశికుడు కాళ్ళు నొప్పి పుడుతున్నాయని చెప్పి కాళ్ళు చాస్తారు. చాసేసరికి ఏమవుతుందంటే, ఒక చెట్టు కింద మాండవ్య మహర్షికి శూలారోహణ చేస్తారనమాట. ఆ శూలారోహణ చేశారు, చీకట్లో కనిపించలేదు. ఎప్పుడైతే ఈ కౌశికుడు కాళ్ళు జాపారో ఈ శూలానికి తగులుకుంది కాళ్ళు. వెంటనే ఆ మాండవ్య మహాముని శపిస్తారనమాట. ఎవరైతే నన్ను కాళ్ళతో తన్నారో వాళ్ళు సూర్యోదయానికి మృతి చెందుతారు అని చెప్పి శాపం పెడతారు. ఈ సుమతీదేవికి తన భర్త కాళ్ళతో ఈ మాండవ్య మహర్షిని తన్నారు అనే విషయం తెలీదు. ఈ శాపం పెట్టిన మాటలు మాత్రమే వింటుంది. విని ఇంకా భయపడుతుంది. తెల్లారితే, సూర్యోదయం అయిపోతే తనకి వైధవ్యం సంప్రాప్తిస్తుంది ఎలాగా అని చెప్పి భయపడుతూ, తెల్లారితే సూర్యోదయం అయితేనే కదా తన భర్త ప్రాణాలు పోతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే సుమతీదేవి, ఓ పంచభూతములారా, మనోవాక్కాయ కర్మలచే ప్రతినిత్యం నేను నా భర్తని సేవించుకున్న దానినే అయితే సూర్యోదయం అవ్వకూడదు అని చెప్పి శాపం పెడుతుంది. అంతే, అహోరాత్రాలు మూడు రోజుల పాటు చిమ్మ చీకటి. సూర్యుడు భయపడిపోయాడు ఉదయించడానికి. ఋషులు కర్మలు చేసుకోవటం లేదు, హవిర్భాగాలు దేవతలకి అందటం లేదు. అల్లకల్లోలం అయిపోయింది అనమాట. అందరూ పరిగెత్తుకుని వెళ్ళి ఈ ఇంద్రుడి దగ్గర మొరబెట్టుకున్నారు. అప్పుడు ఏమని ఆలోచిస్తారు అంటే, ఒక పతివ్రత శాపం పెట్టింది, ఈ పతివ్రత శాపాన్ని ఎవరు తీసేయగలరు? తీసేయాలి అంటే అటువంటి సామర్థ్యం ఉన్న ఆవిడే కావాలి అని చెప్పి అనసూయ దగ్గరికి పరిగెడతారు. పరిగెట్టి, అమ్మా తల్లి, ఇదిగో ఈ సుమతీదేవేమో శాపం పెట్టారు, దానివల్ల సూర్యుడు ఉదయించటానికి కూడా భయపడుతున్నాడు, కర్మలు లేవు, ఆవిర్భాగాలు అందటం లేదు, అల్లకల్లోలం అయిపోయింది, ఏదో విధంగా ఈ కష్టం నుంచి నువ్వే బయటపడేయాలని చెప్పి ఈ అనసూయాదేవికి వెళ్లి వాళ్ళు మొరపెట్టుకుంటారు. అప్పుడు అనసూయాదేవి భర్తని మనసులో స్మరించి దేవతలందరితో పాటుగా సుమతీదేవి ఇంటికి వస్తారు. చూడండి, అసలు దేవతలందరూ కలిపి సుమతీదేవికి వచ్చారు అంటే సుమతీదేవి ఎంత గొప్ప ఆవిడ చూడండి. సుమతీదేవి మాట్లాడిన మాటకి, ఆవిడ ఇచ్చిన శాపానికి సూర్యుడే ఉదయించలేకపోయాడు అంటే ఆవిడ ఎంత ధర్మ నిరతి ఉన్నవారు, ఎంత సత్యనిష్టని కలిగి ఉన్నారు, ఎంత ధర్మనిష్టని కలిగి ఉన్నారు చూడండి. పాతివ్రత్యం అంటే అదే.
సరే అనసూయ సుమతీదేవి దగ్గరికి వస్తారు. అక్క, నువ్వు శాపం పెట్టావు, దీనివల్ల లోకాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి, కర్మలు జరగటం లేదు, హవిర్భాగాలు అందటం లేదు, దయచేసి నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని చెప్పంటే సుమతీదేవి అంటారు, మీకు తెలియంది కాదు కదా, తెల్లారితే సూర్యుడు ఉదయిస్తే నా భర్త ప్రాణాలు పోతాయి, అందుకే నేను ఆ విధంగా శాపం పెట్టాను అంటే అప్పుడు ఈ అనసూయాదేవి అంటారు, నీ భర్త ప్రాణాలు నేను కాపాడుతాను, నువ్వు పెట్టిన ఆ శాపాన్ని ఉపసంహరించుకో, నీ మాటను వెనక్కి తీసుకో అని చెప్పి అనసూయాదేవి అంటారు. అప్పుడు అనసూయాదేవి చెప్పినట్లుగానే ఈ సుమతీదేవి తన మాటని వెనక్కి తీసుకుంటారు. తెల్లారింది, కౌశికుడి ప్రాణాలు పోతాయి. అప్పుడు అనసూయాదేవి తన భర్తని తలుచుకుని ఈ కౌశికుడి తలని చేతిలో పెట్టుకుని కౌశికుడికి మళ్ళీ ప్రాణాలు పోస్తుందన్నమాట. మళ్ళీ కౌశికుడు ప్రాణాలతో నిద్రలో ఉన్నట్లు లేస్తాడు, బయటికి అలా బయటపడతాడు. అంటే ఒక పతివ్రత అంటే ఏంటి? ధర్మనిష్ట ఉండాలి, సత్యాన్ని పలకాలి, మన బాధ్యతలని మనం నెరవేర్తించాలి, మన కర్తవ్యాలని మనం పాటించాలి, అవే పతివ్రత లక్షణాలంటే. ఇంకొకరిని బాధ పెట్టకూడదు, భర్తని గౌరవించాలి, అత్తమామల్ని కళ్ళల్లో పెట్టుకుని చూడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. పతివ్రతా ధర్మాలంటే భర్త పట్ల స్త్రీ చూపించాల్సిన భక్తి, విధేయత, అంకిత భావం, నమ్మకం. సీతమ్మవారు, సావిత్రీదేవి వీళ్ళందరూ పతివ్రతా ధర్మాలకి ఉదాహరణగా నిలుస్తారు. భర్త చెప్పిన మాటకి కట్టుబడి ఆయనకి అండగా ఉండడం, భర్తకి నమ్మకంగా విశ్వాసపాత్రంగా ఉండడం, భర్తతో పాటు కష్టసుఖాలను పంచుకుంటూ ఆయనకు తోడుగా ఉండడం, భర్త సుఖ సంతోషాలను దీర్ఘాయువుని కోరుకోవటం, భర్త మీద అచంచలమైన విశ్వాసం ఉండడం, వీటితో పాటు కష్టం వచ్చినప్పుడు భర్తని విడిచిపెట్టకుండా ఆయనకి అండగా నిలబడడం అన్నమాట. పతివ్రత అంటే ఇవన్నీ ఉండాలి, లక్షణాలన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? వాడి దగ్గర శక్తి వస్తుంది, శక్తి ఉంటుంది. అందుకే ఏ పురాణంలో ఉన్న ఏ ఒక్కరి గురించైనా చూడండి, వాళ్ళు ఎంత శక్తివంతులో, వాళ్ళు ఎలాంటి శాపాలు ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ధర్మాన్ని పాటించారు, సత్యాన్నే పలికారు, వాళ్ళ బాధ్యతలని వాళ్ళ కర్తవ్యాలని వాళ్ళు నిర్వర్తించారు. వాళ్ళు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకొకరిని తిట్టిపోసలేదు, ఇంకొకరిని దుమ్మెత్తి పోసలేదు. అందుకే రాక్షసులకి దేవతలకి అదే తేడా. రాక్షసులు వాళ్ళ ఖండబలంతో మాత్రమే జయించగలరు, మాయలు మర్మాలు వాటిలతో మాత్రమే వాళ్ళు జయించగలరు. కానీ దేవతలు, ధర్మాన్ని పాటించేవాళ్ళు, వీళ్ళకి ఖండబలం కాదు, వాళ్ళకి మనోబలం. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి. ఏ పతివ్రత శిరోమణి చరిత్ర తీసుకోండి, వాళ్ళు ఎంత నిష్టగా వాళ్ళు జీవించారు అనేది మనకు అర్థం అవుతుంది. సరే, కౌశికుడు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు. అప్పుడు కౌశికుడేమో అనసూయాదేవికి నమస్కారం చేస్తారు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, నాకు ఒక ఆడియో పంపించారనమాట. అది వింటే ఈ సుమతీదేవి కంటే కూడా ఒళ్ళు అమ్ముకుని బ్రతికే వేస దగ్గరే ధర్మం కనిపించింది. ఏదో వాడు తిరిగేశాడు, రోగాలన్నీ తెచ్చేసుకున్నాడు, రోగాల బారి పడిపోయాడు, ఆ వేసను కోరుకుంటే వేసి దగ్గర తీసుకుని వెళ్ళడమా ఈ భార్య చేసే పని? ఆ సూర్యుని శపించి సూర్యోదయం కాకుండా చేయటమా? దీనిలో పతివ్రత లక్షణాలు ఎక్కడ కనపడ్డాయో నాకైతే అర్థం కాలేదు. సుమతి కంటే కూడా ఈ వేసలోనే పతివ్రత లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. ఎందుకంటే తను ఆ కుష్ఠరోగం వచ్చిన అతనికి కూడా భార్య కోరిక తీర్చడం కోసం తన దగ్గరికి రమ్మని చెప్పింది అని చెప్పి ఒక ఆడియో పంపించారు. అది విన్న తర్వాత చూసారా, మన మనస్సు ఎలా ఉంటే మన బుద్ధి అలాగా ఉంటుందని, మన మనస్సు ఎలా ఉంటే అలాగే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ సుమతి కథ మనకేం నేర్పిస్తుంది? నువ్వు సహనంగా ఉండు, నువ్వు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే అవతల వాళ్ళు ఎలా ఉన్నా నీ మాటకి శక్తి వస్తుంది, నీ చూపుకి శక్తి వస్తుంది. అది మనకి నేర్పిస్తోంది. నువ్వు ఎలా ఉండాలి చెప్తోంది, నువ్వు ఎలా ఉండకూడదో చెప్తుంది. కథలన్నీ అంటే ఒక సింబాలిజం అనమాట. నువ్వు ఎలా బ్రతకాలి అనేది మనకు చూపించే ఒక కథలు ఇవన్నీ. ఈ సుమతీదేవి కథని మనం ఎలా అర్థం చేసుకోవాలి? భర్తను ఎంతగానో ప్రేమించింది, ఆయన తప్పు చేశాడు, తప్పు చేసినా కూడా భర్త పట్ల నిష్కపట భక్తి, పతివ్రత ధర్మం వల్ల దేవతలకే ఆశ్చర్యం కలిగించే శక్తిని పొందారు ఆవిడ. అందుకే తన భర్తని మళ్ళీ బ్రతికించుకోగలిగారు. తన భర్త పట్ల అచంచలమైన నిబద్ధత చూపించారు.
మన జీవితంలో కూడా మనం చేసే పని, సంబంధము లేదా బాధ్యత ఏదైనా సరే అచంచలమైన నిబద్ధత ఉంటే విజయము, సంతోషము మనతో పాటు వస్తాయి. ఏ పని చేసినా హృదయపూర్వకంగా చెయ్యాలి అని. సుమతికి తన ధర్మంపై, దేవుడిపై, భర్తపై విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ఆవిడికి ఆ శక్తిని ఇచ్చాయి. మనం కూడా మన లక్ష్యంపై, మన శ్రమపై, దేవుడిపై విశ్వాసం ఉంచితే అడ్డంకులన్నింటినీ దాటేయచ్చు. సుమతి సత్యము, నీతి, గౌరవాన్ని పాటించింది. నేటి రోజుల్లో చిన్న చిన్న ప్రయోజనాల కోసం తప్పు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలా ఎంచుకోకుండా ధర్మబద్ధంగా ఉండాలి అనేది మనకి సుమతీదేవి కథ చెప్తోంది. భర్త తప్పు చేసినా కోపం కాకుండా సహనంగా ఉన్నారు. మన సంబంధాల్లో కూడా చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడిపోకుండా సహనము, క్షమ మనం పెంపొందించుకోవాలి అని సుమతీదేవి కథ చెప్తోంది. ఈ కథ ద్వారా స్త్రీ భక్తి, పాతివ్రత్యము, శుద్ధ మనస్సు ఎంత గొప్పదో మనకి తెలియచేస్తుంది. ఇప్పటి స్త్రీలు కూడా భక్తి, ధైర్యము, విలువలతో కుటుంబాన్ని నిలబెట్టే శక్తి అవుతారు. ఇవన్నీ మనం పాటించగలిగితే ఒక భార్య లేదా భర్త తన జీవిత భాగస్వామిని విశ్వసించి సపోర్ట్ చేస్తే ఎక్కడైనా సరే ఏ కష్టాన్నైనా సరే ఎదుర్కోవటం సులభమవుతుంది అనేది మనకి సుమతీదేవి కథ నేర్పించింది. సుమతీదేవి కథ పురాణ కథ కాదు, ప్రతి మనిషిలో ఉండాల్సిన ఆత్మవిశ్వాసము, నిబద్ధత, ధర్మ నిశ్చయానికి ప్రతీక. గాంధారీదేవి కళ్ళకి గంతలు కట్టేసుకుంటారు. కృష్ణ పరమాత్మతో పాటు ధర్మరాజు వచ్చినప్పుడు ఈ గాంధారీదేవి కళ్ళు కింద, కట్లు కింద నుంచి కాంతి ఈ ధర్మరాజు యొక్క కాళ్ళు బొటన వేళ్ళ మీద పడతాయి, గోళ్ళ మీద. ఆ గోళ్ళన్నీ భస్మం అయిపోతాయి. అంత శక్తి ఉంది గాంధారీదేవి చూపుకి. అంటే మనం ఒక నిబద్ధతను పాటిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ మనం నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మన చూపుకి గాని, మన మాటకి గాని, మన చేతకి గాని అంత శక్తి ఉంటుంది అని మనకి సుమతీదేవి కథ చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ వేసిని కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే తన పరిస్థితులు అనుకూలించక తను బ్రతకటం కోసం తన శరీరాన్ని అమ్ముకుంటోంది, తన శరీరాన్ని పంచుతోంది. నిజంగా చాలా దౌర్భాగ్యమైన జీవితమే కదా అది. దానికేం ఆవిడేం సంతోషించదు కదా. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళిద్దరికీ కాదు కంపారిజన్ ఇవ్వడం. శరీరాన్ని అమ్ముకుని బ్రతుకుతున్న వేశ్య కంటే మన అస్తిత్వాన్ని, మన ధర్మాన్ని అమ్మేసుకుంటున్న వాళ్ళే అసలు వాళ్ళని ఎవరితో పోల్చాలో పోలికే కుదరదు. ఈ ప్రపంచంలో ఎవరితో పోల్చడానికి కూడా పోలిక లేదనమాట. అంతటి దౌర్భాగ్యులు వాళ్ళు. అలాంటి వాళ్ళు. పురాణాలని వక్రీకరించకండి. పురాణాల్లో ఉన్న ప్రతి కథ మన జీవితానికి ఉపయోగపడుతుంది. అటువంటి పాతివ్రత్యం అక్కర్లేదు, అటువంటి పాతివ్రత్యాన్ని పాటించక్కర్లేదు. వేసి దగ్గర తీసుకెళ్తేనేమో అటువంటి పాతివ్రత్యమా, అది పాతివ్రత్యమా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు విచ్చలవిడిగా అందరూ తిరిగేస్తే పరిస్థితి ఏంటి? నువ్వు విచ్చలవిడిగా తిరగకండి, ఇద్దరు కొట్టుకోకండి, ఒకళ్ళ మాటకి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకోండి. భర్త భార్యకి గౌరవం ఇవ్వాలి, భార్య భర్తకి గౌరవం ఇవ్వాలి. మీ ధర్మాన్ని పాటించండి. మీరు సత్యాన్ని పాటిస్తూ మీరు చక్కగా జీవితాన్ని గడిపితే మీ మాటకి ఎంత శక్తి ఉంటుంది అనేది మనకి సుమతి కథ ద్వారా తెలియజేస్తున్నారు ఇద్దరు. అంతే తప్ప ఆవిడ కంటే వేసేనయ్యో, ఆవిడ కంటే వేసే ధర్మాలనయ్యో అని చెప్పి చెప్పడానికి కాదు. అంటారు కదా, మన దృష్టి ఎలా ఉంటే మన బుద్ధి అలాగే ఉంటుంది. మన బుద్ధి ఎలాగా ఉంటే మన మాటలు కూడా అలాగే ఉంటాయి, మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.